హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి చైనీస్ డ్రామాని చూడబోతున్నాం. ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా డ్రామా స్టార్ట్ చేద్దాం. ఈ కథ చైనాలోని ఒక చిన్న గ్రామంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక కుర్రాడు ఫేస్ కనిపించకుండా గొడుగు అడ్డం పెట్టుకుని ఒక గార్డ్ దగ్గరికి వచ్చి మాస్టర్ జోని కలవాలని చెప్తాడు. ఆ గార్డు కుదరదు అనగానే అతనికి చాలా కోపం వచ్చేసి, నేను మామూలు మనిషిని కాదు, నాతో పెట్టుకుంటే పెరుగు ప్యాకెట్ పిండినట్టు పిండేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. వెంటనే గొడుగు తీసి ఫేస్ చూపించి నేనే సాక్షాత్తు ఆ డెవిల్ నని చెప్తాడు. ఆ మాట చెప్పగానే వాడి కళ్ళు ఎర్రగా మారిపోతాయి. అది చూసి ఆ గార్డు గుండు జారిపోయి భయంతో ఆచుకుంటూ అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. ఆ అబ్బాయికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని అక్కడే ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే తన ముందు పడిపోయి ఉన్న ఒక చెక్క బోర్డుని జస్ట్ చిటిక వేసి గాలిలోనే సెట్ చేసేస్తాడు. కట్ చేస్తే సీన్ లోకి ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. తన తల మీద ఒక పెద్ద సైజ్ టోపీ పెట్టుకుని కనిపిస్తుంది. పక్కన ఉన్న ఫ్రెండ్ ఎందుకంత పెద్ద టోపీ అని అడిగితే ఎండ తగలకుండా స్కిన్ కాపాడుకుంటున్నా అని కూల్ గా చెప్తుంది. కానీ సడన్ గా ఆమె ఎక్స్ప్రెషన్ మారిపోయి చేతిలో ఉన్న చాప్ స్టిక్స్ తో పక్కన ఉన్న ఫ్రెండ్ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ ఆ రెండో అమ్మాయి ఉంటుంది కదా జియా, ఇంకా ఫాస్ట్. వెంటనే రియాద్ పై ఆ చాప్ స్టిక్స్ ని విరిచేసి పారేస్తుంది. ఇద్దరి మధ్య చిన్నపాటి ఫైట్ జరుగుతుంది. ఆ టోపీ అమ్మాయి వెనక్కి తగ్గి పారిపోతుంటే జియా ఆమె టోపీని లాగేసుకుంటుంది. దాంతో ఆ అమ్మాయి నాకు నా టోపీ అన్నిటికంటే ముఖ్యం, ఇచ్చేసేయ్ అని గట్టిగా అరుస్తుంది. మళ్ళీ ఆ టోపీ అమ్మాయి అటాక్ చేయడానికి వస్తుంటే జియా గ్యాప్ ఇవ్వకుండా గాలిలోకి ఒక పౌడర్ లాంటిది వదులుతుంది. అది పీల్చగానే ఆ అమ్మాయికి కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోతుంది. సీన్ మళ్ళీ మన హీరో లీ అదే డెవిల్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. వాడు దర్జాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో వెనక నుంచి అటాక్ చేయడానికి వస్తున్నారని సెన్స్ చేస్తాడు. వెనక్కి తిరగకుండానే చేతిలో ఉన్న గొడుగుతోనే కౌంటర్ ఇస్తాడు. ఆ దెబ్బకి ఆ గొడుగు వెళ్లి సీలింగ్ లోకి దిగిపోతుంది. అంటే అది మామూలు గొడుగు కాదు, ఒక వెపన్ అన్నమాట. అటాక్ చేసినోడు ఆడి పేరు జో. వాడు తగ్గకుండా మళ్ళీ ట్రై చేస్తాడు. ఇద్దరి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. కానీ లీ పవర్ ముందు వాడు నిలబడలేక అలసిపోయి ఆగిపోతాడు. అప్పుడు లీ ఒక రేంజ్ లో లుక్ ఇచ్చి నన్ను ఓడించడం ఎవరి వల్ల కాదు అని బిల్డప్ ఇస్తూ గాలిలో ఉన్న రాళ్ళని కదిలిస్తూ తన కత్తితో ఫైనల్ స్ట్రోక్ ఇవ్వబోతాడు. కానీ జో కూడా సామాన్యుడు కాదు కదా. తన ఎనర్జీ మొత్తం కూడగట్టుకొని ఆ అటాక్ ని ఆపేసి లీ చేతిలో కత్తి లాక్కొని రివర్స్ లో లీని పోల్ చేస్తాడు. కరెక్ట్ గా అప్పుడే గార్డ్స్ అక్కడికి వస్తారు. జో గట్టిగా వీడు ఒక డెవిల్, వీడిని చంపేయాలి అని అరుస్తాడు. కానీ కత్తి దిగినా సరే లీ మాత్రం చిరునవ్వు నవ్వుతూ నన్ను చంపేది నువ్వు కాదులే అని డైలాగ్ వేస్తాడు. ప్యారలల్ గా ఇందాక కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా నడుచుకుంటూ వెళ్తుంటారు. ఆ టోపీ అమ్మాయి పేరు యోన్, రెండో అమ్మాయి పేరు జియా. జియా మామూలు గట్టిది కాదు, మాన్స్టర్స్ ని వేటాడడం ఆమె పని. యోన్ అమాయకంగా నడుస్తున్న ఒక మానిస్టర్ అని జియా కనిపెట్టేస్తుంది. నీ వేషాలు నాకు తెలుసులే అని జియా అంటే యూన్ మాత్రం ఇంత క్యూట్ గా ఉన్న నన్ను చూస్తే నీకు డౌట్ ఎలా వచ్చింది అమ్మాయి అని బిస్కెట్ వేయాలని ట్రై చేస్తుంది. కానీ జియా మానిస్టర్స్ ఆడే ట్రిక్స్ అని నాకు తెలుసు, నన్ను మోసం చేయలేవని క్లియర్ గా చెప్పేస్తుంది. అప్పుడే ఆర్మీ కెప్టెన్ అక్కడికి వచ్చి యూన్ని నాకు అప్పగించు అని జియాని అడుగుతాడు. కానీ జియా ఒప్పుకోదు. నేను తనని మానిస్టర్ హోల్డింగ్ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్తా, నువ్వు అక్కడికి వచ్చి తీసుకెళ్ళని చెప్తుంది. జియా చిన్నప్పుడు ఒక మానిస్టర్ ఆమెని కాపాడడం వల్ల ఆమెకి మానిస్టర్స్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉందని అనుకుంటాడు. అందుకే వదిలేస్తుందని ఆ కెప్టెన్ గొడవకి దిగుతాడు. నువ్వు ఇవ్వకపోతే నేనే లాక్కుంటా అని సోల్జర్స్ ని అటాక్ చేయమంటాడు. డేంజర్ అని గ్రహించిన జియా యూన్ని వదిలేసి నువ్వు పారిపో అని చెప్పి తన సోల్జర్స్ తో ఫైట్ కి దిగుతుంది. యూన్ పారిపోతూ ఉంటే వెనక నుంచి ఒక సోల్జర్ బాణం వేస్తాడు. పాపం యూన్ కింద పడిపోతుంది. జియా పరిగెత్తుకుంటూ వెళ్లి సారీ, ఇందాక నిన్ను అరెస్ట్ చేయకపోతే ఇలా జరిగేది కాదు అని బాధపడుతుంది. కానీ యూన్ మాత్రం గాలిలో ఆవిరైపోతుంది. జియా గుండె పగిలిపోతుంది. ఆ కెప్టెన్ గారు చెప్పింది నిజమే, జియాకి మంచి మానిస్టర్స్ అంటే ప్రాణం. మళ్ళీ సీన్ జో దగ్గరికి వస్తుంది. ఇప్పటికీ నిన్ను వదిలేస్తున్నా, కానీ ఏదో ఒక రోజు నిన్ను చంపుతా అని జో వార్నింగ్ ఇస్తుంటే మన సైకో లీగాడు ఏదో ఒక రోజు ఎందుకురా ఇప్పుడే చంపు అన్నట్టు ఆ కత్తి వైపు నడిచి కావాలనే మళ్ళీ పోల్చుకుంటాడు. రక్తం కారుతున్నా సరే నవ్వుతూ నువ్వు నన్ను చంపలేవు అని చెప్పి కత్తిని బయటకు తీసి గుండె మీద చేయి వేసుకోగానే రెడ్ ఎనర్జీ వచ్చి దెబ్బ మాయమైపోతుంది. డెవిల్ ని ఎవరు చంపలేరు అని సీరియస్ గా చెప్తాడు. అయినా సరే జోగాడు లీని బంధించేసి ఒక ఐసోలేటెడ్ జైల్లో వేస్తాడు.
లీ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని ఇంటరాగేట్ చేస్తుంటే లీ నేను నీకు హెల్ప్ చేస్తా, మాన్స్టర్స్ నాకు శత్రువులే, కలిసి పనిచేద్దాం అని ఆఫర్ ఇస్తాడు. జో నమ్మడు. నీకు ఏదో కండిషన్ ఉండే ఉంటుందనగానే అప్పుడు లీ అవును నువ్వు చెప్పింది కరెక్టే, జియా నాకు పార్ట్నర్ గా ఉండాలి అని కండిషన్ పెడతాడు. జో నో చెప్పేసరికి లీకి కోపం వచ్చి తన పవర్ వాడి జైలు బద్దలు కొట్టేసి జోని గోడకి పిన్ చేసి గార్డ్స్ ని కంట్రోల్ చేసి దర్జాగా బయటకు వచ్చేస్తాడు. స్ట్రైట్ గా జియా దగ్గరికి వెళ్లి ఒక పువ్విచ్చి మనం మళ్ళీ కలిసాం కదా అందుకే గివ్ అని పలకరిస్తాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే జియా వాళ్ళ గురువుని చంపింది కూడా ఈ లీగాడే, కానీ అప్పుడు మాస్క్ వేసుకొని ఉన్నాడు కాబట్టి జియా గుర్తుపట్టలేదు. జియా పైకి నటిస్తూనే నేను జియా అని పరిచయం చేసుకున్నట్టు నటించి సడన్ గా కత్తితో లీ గొంతులో పొడిచేస్తుంది. కానీ మనోడికి దెబ్బ తగలదు. సో వీడిని చంపడం కష్టమని అర్థం చేసుకొని అయ్యయ్యో యాక్సిడెంట్ అని కవర్ చేస్తుంది. లీ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతే జియా వాడిని ఏడ్చుకుంటూ జో దగ్గరికి వెళ్ళి ఏదో మత్తు మందు ఇచ్చా అలా పడిపోయాడని చెప్తుంది. కానీ లీ లేచి మీ వేషాలు నా దగ్గర వద్దు, క్లియర్ గా చెప్తున్నా కలిసి పనిచేద్దామని చెప్తాడు. వేరే ఆప్షన్ లేక జియా ఒప్పుకుంటుంది. లీ మళ్ళీ జో దగ్గరికి వెళ్ళి నాకు తెలిసిన ఫైటింగ్ మ్యాజిక్ అన్ని నేను నేర్పిస్తా, కానీ ఒక కండిషన్, చివర్లో నువ్వు నన్ను చంపాలి అని షాకింగ్ డీల్ మాట్లాడతాడు. అలా నేను చనిపోతేనే ఈ ప్రపంచం నుంచి ఈవిల్ పోతుంది అని చెప్తాడు. ఒక డెవిల్ గాడు ఈ ప్రపంచాన్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడో జోకి అర్థం కాకపోయినా సరే నేర్చుకున్నాక చంపేస్తానని ఒప్పుకుంటాడు. లీ వెళ్తుంటే జియా వాడి బాడీ లాంగ్వేజ్ చూసి గురువుని చంపిన మాస్క్ వేసుకున్న వ్యక్తి వీడే అని ఫుల్ డౌట్ వచ్చేస్తుంది. డైరెక్ట్ గా అడిగేస్తుంది కూడా మనం ముందే కలుసుకున్నాం కదా అని. అప్పుడు లీ జియా తల మీద ఉన్న టోపీ తీసి నువ్వు ఈ ప్రశ్న అడగడం ఇది రెండోసారి, నీ బాడీ వీక్ గా ఉంది, ఎప్పుడైనా చనిపోవచ్చు, నిన్ను బ్రతికించేది నేనే అని సెంటిమెంట్ డైలాగ్ కొడతాడు. జియా మాత్రం నువ్వేదో ఆశించకుండా ఏది చేయవు కదా, అసలు విషయం ఏంటో చెప్పరా అని నిలదీస్తుంది. అప్పుడు లీ అసలు నిజం చెప్తాడు. హ్యూమన్ వరల్డ్ కి మాన్స్టర్ వరల్డ్ కి మధ్య గేట్ ఓపెన్ చేసింది నేనే, నా వల్ల చాలా మంది మాన్స్టర్స్ వచ్చి మనుషుల్ని చంపేస్తున్నారు, ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి నీ హెల్ప్ కావాలి అని ఎమోషనల్ గా చెప్తాడు. జియా నమ్ముతుంది. కానీ ఒకవేళ అబద్ధం చెప్తే నిన్ను షవర్మా చేసేస్తారా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. జో వాళ్ళిద్దరూ చిన్నప్పటి ఫ్రెండ్స్ అని మనకి తెలుస్తుంది. ముగ్గురు కలిసి మాన్స్టర్స్ వేట మొదలు పెడతారు. తర్వాత సీన్ లో ఒక స్ట్రాంగ్ అమ్మాయి, ఆమె పేరు ఉవా, కళ్ళకి గంతలు కట్టుకొని బాణం ప్రాక్టీస్ చేస్తుంటుంది. సడన్ గా తన సోల్జర్స్ మీద ఎవరో అటాక్ చేశారని గమనించి గంతలు తీస్తుంది. అక్కడ జియా ఉంటుంది. ఉవా కూడా మాన్స్టర్ కిల్లర్ అని తెలుస్తుంది. మా టీంలో జాయిన్ అవ్వమని అడగడానికి వచ్చానని జియా చెప్తుంది. అసలు ఎవరు మీరు అని ఉవా అంటుంటే లీ ఎంట్రీ ఇచ్చి చిటిక వేస్తాడు. అక్కడ ఉన్న కుండలన్నీ పగిలిపోతాయి. ఉవా కోపంగా వెళ్ళిపోతూ ఉంటే నీ తమ్ముడి ఆచూకీ నాకు తెలుసు అని చెప్పి లీ ఆమెని ఆపేస్తాడు. ఆ మాటతో ఆమె టీంలో జాయిన్ అవుతుంది. తర్వాత ఒక చిన్న పిల్లాడు యాంగ్ ని జో పంపిస్తాడు. నాకు హెల్ప్ కావాలి కానీ ఇలాంటి పిల్లాడు కాదు అని జియా ఎటకారం చేస్తుంది. కానీ జో పంపించాడు కాబట్టి ఒప్పుకుంటుంది. జియా ఆ పిల్లాడికి వీడు డెవిల్ రా బాబు అని లీని చూపిస్తుంది. ఆ పిల్లాడు షాక్ అవుతూ ఉంటే లీ వాడి దగ్గరికి వెళ్లి గట్టిగా అరిచి భయపెడతాడు. వాడు అక్కరికక్కరే కళ్ళు తిరిగి పడిపోతాడు. వాడు లేచాక భయంగా లీని చూస్తుంటాడు. ఇంతలో ఆర్మీ కెప్టెన్ గాడు మళ్ళీ వచ్చి జియాతో గొడవ పడుతూ ఉంటే లీ మధ్యలో దూరి నా మూడు అస్సలు బాబోలేదు, ఇప్పుడు గనక టచ్ చేస్తే నిన్ను నీ ఆర్మీని షవర్మ చేసి అమ్మేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో కెప్టెన్ సైలెంట్ గా సరే సర్లే అని వెళ్ళిపోతాడు. టీం అంతా అడవిలోకి వెళ్తే అక్కడ శవాల వాసనకి ఆ డాక్టర్ గాడు వాంతి చేసుకుంటుంటే ఉవా వాడికి ఏదో పండిచ్చేసి తినేసి పని కానివ్వు, ఇంకా చాలా దూరం వెళ్ళాలంటుంది. లీ అక్కడ రక్తం చూసి గతం చూసినట్టుగా విజన్ వస్తుంది. ఒక మాన్స్టర్ వచ్చి పెళ్లి కూతురిని ఎత్తుకెళ్లి కాపలాగా ఉన్న సోల్జర్ అందరినీ చంపేసింది అని చెప్తాడు. జియా వెంటనే మనం ఆ మాన్స్టర్స్ ని పట్టుకోవాలి అని చెప్తుంది. ప్యారలల్ గా ఆ కెప్టెన్ గాడు ఒక మాస్క్ వేసుకున్న విలన్ ని కలుస్తాడు. వాడి టార్గెట్ ఏంటంటే కేవలం జియా తల మాత్రమే. ఫారెస్ట్ లో లీ డాక్టర్ ని ఒక శవాన్ని పోస్ట్ మార్టం చేయమని అడుగుతాడు. నేను హ్యూమన్ డాక్టర్ని, ఫోరెన్సిక్ కాదు, నాకు ఆకలేస్తుంది, నేను చేయను అని వాడు మారం చేస్తుంటే లీ గట్టిగా అరిచి పిల్లాడిలా ఎడవకుండా పని చేయి అని ఆర్డర్ చేస్తాడు. ఆ మానిస్టర్ వాటర్ మానిస్టర్ అని నీళ్ళలో దాక్కుందని లీ కనిపెడతాడు. బయటికి రాకపోతే లోపలికి వచ్చి నేనే నిన్ను చేపల పులుసు పెట్టేస్తా అని వార్నింగ్ ఇస్తే ఆ మానిస్టర్ భయపడి బయటికి వస్తుంది. లీ తన పవర్ తో దాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు. అది గాయపడినట్టు నటిస్తుంటే లీ దానికి మందు రాసి హీల్ చేస్తాడు. అసలు విషయం ఏంటంటే ఆ మానిస్టర్ జియా దగ్గర మందు దొంగలించడానికి గాయపడినట్టు నటించిందని లీ కనిపెడతాడు.
లీ దానికి ఒక కోల్డ్ లుక్ ఇచ్చి నా ప్లాన్ త్వరలోనే పూర్తవుతుంది అని సీక్రెట్ గా అంటాడు. దీన్ని బట్టి లీ జియాకి తెలియకుండా ఏదో పెద్ద స్కెచ్ వేస్తున్నాడని మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ డే లియోన్ అనే విలన్ గాడు వచ్చి లీని రెచ్చగొడతాడు. పాత విషయాలు మాట్లాడుకుందాం రారా అని పారిపోతాడు. లీ వాడిని చేస్ చేస్తాడు. జియా కూడా ఫాలో అవుతుంది. లియోన్ చేతిలో ఉన్న వెపెన్ చూసి జియాకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. తన టీచర్ ని చంపింది ఆ వెపెన్ తోనే అని. లియోన్ ఆ రోజు టీచర్ తో ఫైట్ చేశాడని మెమరీస్ వస్తాయి. లియోన్ గాడు తన మ్యాజిక్ హ్యాండ్ తో జియాని హిప్నోటైజ్ చేసి పాత మెమరీస్ తో బంధించేస్తాడు. వాడు తన ఒరిజినల్ మాన్స్టర్ రూపంలోకి మారిపోయి లీకి ఆప్షన్ ఇస్తాడు. జోని కాపాడుకుంటావా లేక జియాని కాపాడుకుంటావా? జో ప్రాణాపాయంలో ఉన్నాడు అని జియా ఏమో నన్ను వదిలేసి వెళ్ళి జోని కాపాడు అని బ్రతిమిలాడుతుంది. కానీ లీ నిన్ను వదిలి వెళ్ళను, జో తనని తాను కాపాడుకోగలడు అని మొండిగా ఉంటాడు. ఇప్పుడు కాపాడినా కూడా నా నుంచి తర్వాత కాపాడవులే అని చెప్పి లియోన్ అంటాడు. జియా కోపంతో మా టీచర్ మీద పగ తీర్చుకుంటా అని లియోన్ మీదకి వెళ్తుంటే ఆమె వీక్ అయిపోయి కుప్పకూలిపోతుంది. లీ ఎనర్జీ ఇవ్వబోయినా బాడీ సహకరించదు. సడన్ గా జియా లేచి లియోన్ మీద అటాక్ చేసినట్టు చేసి లీ చేయి పట్టుకొని అక్కడి నుంచి జంప్ అయిపోతుంది. పగ తీర్చుకోకుండా ఎందుకు వచ్చేసావు అని లీ అడిగితే మనకి ఇంకా చాలా టైం ఉంది కదా, పగ తర్వాత తీర్చుకుందాం, ముందు ప్రాణాలు ముఖ్యం కదా అని చెప్పి పారిపోతూనే ఉంటుంది. చివరగా లీ తన హీలింగ్ పవర్ తో జో గాయాల్ని పూర్తిగా మాన్పిస్తాడు. మరుసటి రోజు సీన్ ఓపెన్ చేస్తే మన గ్యాంగ్ అంతా ఆ మాన్స్టర్ కోసం అడవిలోకి ఎంటర్ అవుతారు. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే సీన్ మొత్తం వింత పొగతో నిండిపోయి ఉంటుంది. సడన్ గా ఉవా చుట్టూ ఉన్న వాళ్ళంతా మాయమైపోతారు. పాపం పాప ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ గందరగోళంలో దిక్కులు చూస్తుంటే వెనకాల ఒక కుర్రాడు నిల్చుని ఉంటాడు. వీడే ఆ డ్రీమ్ మాన్స్టర్ అన్నమాట. ఉవా జియాల కలలని కంట్రోల్ చేస్తుంటాడు. వీడికి ఒక విషయంలో మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. అదేంటంటే జోగాడిని మాత్రం అన్కాన్షియస్ లోకి పంపించలేక వాడి కళ్ళలోకి వెళ్ళలేకపోతాడు. దాంతో కోపం వచ్చి జియాని తన లైఫ్ లో మోస్ట్ పెయిన్ఫుల్ మెమరీ అయినా అదే వాళ్ళ టీచర్ చనిపోయిన సీన్ లో బంధించేస్తాడు. ఇక్కడ జోకి మళ్ళీ లీ మీద డౌట్ వచ్చేస్తుంది. ఇదంతా లీ గాడి పని అని వాడిని లేపేయడానికి డిసైడ్ అవుతాడు. కానీ లీ ఒరే నన్ను చంపితే జియా ఎప్పటికీ నిద్ర లేవదురా, ఆమెని లేపేది నేను ఒక్కడినే అని చెప్పేసరికి జోకి వేరే ఆప్షన్ లేక లీని బ్రతికిస్తాడు. లీ జియా ఉవాల దగ్గరికి వెళ్లి ఏదో మంత్రం వేసి వాళ్ళని ఆ పీడ కలల నుంచి బయటికి లాగుతాడు. ఉవా నిద్ర లేచాక బాగా వీక్ అయిపోతుంది. దాంతో లీ ఆమె చుట్టూ ఒక సేఫ్టీ సర్కిల్ గీసి రెస్ట్ తీసుకోమని చెప్పి మిగతా టీంతో ముందుకెళ్తాడు. జో తన కత్తిని లీ వైపు చూపించి ఇందాక ఆ వాటర్ మానిస్టర్ తో ఏం మాట్లాడావు అని మిలదీస్తాడు. లీ ఏమో కూల్ గా నేను వాడికి హెల్ప్ చేశాను, వాడు మంచోడురా, అసలు మనుషుల్లో ఎందుకు లేరు ఇంత మంచోళ్ళు అని జోక్గా అడుగుతాడు. జో మాత్రం సీరియస్ గా మనుషులు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటారులే అని ఫిలాసఫీ చెప్పి ప్రస్తుతానికి నీ హెల్ప్ కావాలి అని కాంప్రమైజ్ అవుతాడు. ఆ వాటర్ మానిస్టర్ మంచోడి అని కన్ఫర్మ్ చేసుకుని వదిలేస్తారు. తర్వాత లీ మళ్ళీ జోని నా మీద డౌట్ ఉందా అని అడిగితే జో ఆ పక్కన పడిపోయిన సర్వెంట్ ని చూపించి వాడు నిన్ను రెడ్ ఐస్ తో చూశాడట, నువ్వు డెవిల్ అని నాకు క్లారిటీ ఉంది అంటాడు. అప్పుడే జియా కూడా నేను చూశాను లీ వాడికి హెల్ప్ చేయమని చెప్తుంది. అప్పుడు లీ అసలు నిజం చెప్తాడు. ఆ మాన్స్టర్ కి హెల్ప్ చేసినందుకు రిటర్న్ గిఫ్ట్ గా జియాకి తన గతం గుర్తొచ్చేలా చేశాడట. జియాకి గతం గుర్తొస్తుంది. అందులో లీ ఎవరినో గొంతు నిలిమి చంపుతున్నట్టు కనిపిస్తుంది. కానీ లీ ఏం చూసావు అని అడిగితే కేవలం టీచర్ తనకి మ్యాజిక్ నేర్పించిన సీన్ మాత్రమే చూశానని అబద్ధం చెప్తుంది. ఇంతలో ఆ డ్రీమ్ మాన్స్టర్ గాడు జోతో నేను మనుషులని ఆ పెయిన్ఫుల్ రియాలిటీ నుంచి తప్పించి కలల్లో హ్యాపీగా ఉంచుతున్నా అని బిల్డప్ ఇస్తాడు. కిడ్నాప్ చేసిన పెళ్లి కూతుర్ని కూడా బలిచ్చింది ఆ మ్యాజిక్ కోసమేనంట. జోకి కాలుతుంది. నువ్వు చెప్పేది తప్పురా, నిన్ను 1000 ఏళ్ళు జైల్లో వేస్తా, నువ్వు ఆ సోల్జర్స్ ని కూడా చంపావు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆ మానిస్టర్ కి ఈగో హార్ట్ అయి మనుషులు బ్రతికేది తక్కువ, మళ్ళీ 1000 ఏళ్ళు జైలా అని ఎటకారం చేస్తూ ఫైట్ కి దిగుతాడు. లీ అడ్డం వచ్చి జోని కాపాడతాడు. కానీ ఆ మాన్స్టర్ పవర్ పెంచేసరికి లీకి దెబ్బ గట్టిగానే తగులుతుంది. కరెక్ట్ గా అప్పుడే లియోన్ గాడు ఎంట్రీ ఇస్తాడు. లీని చూసి మనుషుల కోసం దెబ్బలు తింటున్నావారా పిచ్చోడా, వాళ్లే కదరా నీ ఫ్యామిలీని చంపింది, నాతో చేతులు కలపరా, పగ తీర్చుకుందాం అని ఆఫర్ ఇస్తాడు. లీ నో చెప్పేస్తాడు. లియోన్ జియాని చంపుతానని బెదిరించి అసలు ట్విస్ట్ రివీల్ చేస్తాడు.
ఆ పవర్ స్టోన్లో సగం ముక్క జియా బాడీలోనే ఉందంట. కానీ పాప వీక్ కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. లియోన్ సడన్ గా జో మీద మ్యాజిక్ హ్యాండ్ వేస్తాడు. జో అన్కాన్షియస్ లోకి వెళ్లి పక్కనే ఉన్న నదిలో పడిపోతాడు. జో కళ్ళు తిరిగిపోయి పక్కనే ఉన్న నదిలో పడిపోతాడు. అక్కడ జోకి ఒక భయంకరమైన విజన్ కనిపిస్తుంది. తన తమ్ముడిని లీ చంపుతున్నట్టు కనిపిస్తుంది. ఆ కోపంలో జో నదిలో నుంచి లేచి వేరే ప్లేస్ లో లీ జియాని ఈడ్చుకెళ్తున్నట్టు చూస్తాడు. జియా కింద పడిపోగానే జోకి పిచ్చి కోపం వచ్చేసి లీ మీద అటాక్ చేస్తాడు. ఇదంతా జో మైండ్ లో జరుగుతున్నా కూడా రియల్ లైఫ్ లో కూడా జో కత్తితో లీ మీద అటాక్ చేస్తుంటాడు. సో లీకి అర్థమైపోతుంది జో మత్తులో ఉన్నాడని. లేపడానికి ట్రై చేస్తాడు. లియోన్ పక్కనే నిల్చొని వాడు లేవలులే నేనే కంట్రోల్ చేస్తా అని పండగ చేసుకుంటాడు. అప్పుడు లీ ఏం చేస్తాడంటే జో చేతిలో కత్తి లాక్కొని తనకి తానే పొడుచుకుంటాడు. ఆ సీన్ చూసి లియోన్ షాక్ అవుతాడు. అదే టైంకి జోకి అర్థమవుతుంది తను ఒక బ్యాడ్ డ్రీమ్ లో ఉన్నానని. ఆ డ్రీమ్ లో తనని తాను సాక్రిఫైస్ చేసుకొని నిద్రలేస్తాడు. జో లేచాక లీ తెలివిగా అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. ఆ రాత్రి నది ఒడ్డున లీ జియా కూర్చొని ఉంటారు. లీ డల్ గా ఉంటే జియా ఎమోషనల్ అవుతుంది. రాక్షసులు ఎప్పుడూ ఏడవరు అని లీ ఒక డైలాగ్ వేస్తాడు. జియాకి సడన్ గా పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. గతంలో ఆమె లీని ప్రేమించిందంట. వాడు మాయమైనప్పుడు ఏడ్చిందంట. మళ్ళీ కలిసాక లీకి అవేమీ గుర్తులేవు. ఆ బాధలో లీ వీక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతాడు. జియా కంగారు పడి జో దగ్గరికి తీసుకెళ్తుంది. తీరా చూస్తే మనోడు లేచి యాక్టింగ్ చేస్తుంటాడు. జో వెంటనే వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు బాగానే ఉన్నాడు అని చెప్పేస్తాడు. జియాకి మండిపోయి నీలాంటి డెవిల్ని నమ్మినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి కదా అని తిప్పేసి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆ ఆర్మీ కెప్టెన్ గాడు కసితో జియా టీం ని లేపేయడానికి వస్తుంటాడు. వాడు నడుచుకుంటూ వస్తుంటే సడన్ గా ఒక కుర్రాడు అడ్డం వచ్చి ఎక్కడికి రా అని అడుగుతాడు. కెప్టెన్ ని వాడి ఆర్మీని బొద్దింకల్లాగా పడేసి ఆడుకుంటాడు. లీ పక్కన నిల్చొని ఇదంతా చూస్తుంటాడు. ఆ కొత్త కుర్రాడు ఫేస్ చూపించగానే యాంగ్ గాడు దయ్యమని గట్టిగా అరుస్తాడు. ఎందుకంటే వాడి ఫేస్ సేమ్ నక్కలాగా ఉంటుంది. వీడే టియోన్ 2000 ఏళ్లు బ్రతికిన మౌంటైన్ స్పిరిట్. నేను మంచోడిన్రా బాబు, ఈవిల్ మానిస్టర్స్ ని ఆపడానికే వచ్చానని జియాతో చెప్తాడు. సడన్ గా బ్యాగ్ లో నుంచి వెజిటేబుల్స్ ప్యాన్ తీసి వంట స్టార్ట్ చేస్తాడు. నా డ్రీమ్ నా వెంట తెచ్చుకున్నా అంటాడు. నీ డ్రీమ్ కూరగాయలారా అని యాంగ్ వెటకారం చేస్తే టియోన్ సీరియస్ అవుతాడు. వాడి డ్రీమ్ ఏంటంటే వాడు ఫేమస్ చెఫ్ అవ్వాలంట. లీకి ఆ మాట బాగా నచ్చేసి సింపుల్ డ్రీమ్స్ చాలా అందంగా ఉంటాయి కదా అని నవ్వి వాడే కూడా టీంలో జాయిన్ చేసుకుంటాడు. జియా కూడా మాకు రోజు వండి పెడితే చాలు నీ డ్రీమ్ నెరవేరుస్తా అని డీల్ కుదుర్చుకుంటుంది. తర్వాత జో లీని కూడా ఒక పాడుబడ్డ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ మర్డర్ జరిగిందంట. లీని చెక్ చేయమంటే లీ ఏమీ లేదంటాడు. కానీ జో సడన్ గా లీ చేతిని కత్తితో కోస్తాడు. ఏంట్రా ఇది అని లీ అరిస్తే నీ రక్తం తగిలితే నా కత్తికి పవర్ పెరుగుద్దిరోయ్ అందుకే కోసానని కూల్ గా చెప్పి వెళ్ళిపోతాడు. లీ తిట్టుకుంటూ హీల్ చేసుకుంటాడు. మరొక పక్క ఉవా జియా గొడవ పడి మళ్ళీ కలిసిపోతారు. ఒక మిస్టీరియస్ కుర్రాడు వీళ్ళని గమనిస్తూ మిస్ యూ సిస్టర్ అని ఉవాని చూసి అంటాడు. ఇక్కడ యాంగ్ గాడు టియోన్ ముందు నేను తోపు డాక్టర్ని అని బిల్డప్ ఇస్తుంటే పైనుంచి ఒక శవం వాడి మీద పడుతుంది. వాడు భయంతో అరుస్తుంటే టియోన్ పగలబడి నవ్వుతాడు. ఆ శవం మీద ఉన్న గాయాలు ఇంకో శవం మీద ఉన్న టాటూ చూసి ఇది మానిస్టర్ పని అని ఫిక్స్ అవుతారు. ఇక్కడితో పార్ట్ 1 అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు పార్ట్ 2 కావాలనిపిస్తే కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ నేను తొందరగా పెట్టేస్తాను. అలాగే హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.